ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. ప్రకాష్ నగర్లో తాము ఎప్పుడో కొనుగోలు చేసిన భూమిని దానం అనుచరులు ఆక్రమించుకున్నారని మండిపడుతున్నారు. దీనిపై ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు ప్రకాష్ నగర్ వాసులు. కష్టపడి కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించడాన్ని ఆరోపిస్తున్నారు బాధితులు. దీనిపై కంప్లైంట్ చేయడానికి వస్తే దానం అనుచరులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలని ప్రజాభవన్ ముందు నిరసనకు దిగాడు ఓ బాధితుడు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. ఈ బిల్డింగ్లన్నీ మాయకయ్యాయి సారు. దానం నాగేందర్ రెడ్డి మా ఇండ్లన్నీ కబ్జా చేసిండు, కూల కొడతాండు. మమ్మల్ని వెళ్ళిపోండి, ఏమి ఇయ్యం, మీకు ఏం లేదు. రాత్రి పగలు కంటి మీద కులుకులేదు. ఇప్పుడు 6 నెలల పొద్దు నుండి కుకుడిపల్లి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, అందరి దగ్గర పోయినాము, కార్యకర్తల దగ్గరికి, టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినాం. ఇగో ఈ స్థలాలు మా మేము చూసుకుంటామమ్మా అన్నారు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళా ఫోన్లు చేసి మీరు కాల్ చేస్తారా, మీరు వెళ్ళిపోతారా, ఎక్కడన్నా వెళ్ళిపోండి, మీకు 10,000 ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, లేకపోతే గుండెగాల్లో పెట్టి జేసీబీలు పెట్టి మీరు తినేదానికి గిన్నెలు లేకుండా కూడా చేసి కూలగొట్టి మేము కబ్జా చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు సారు. కుక్కడపల్లి ఎమ్మెల్యే ఏం చేస్తారు? కాంగ్రెస్ మళ్ళా టీఆర్ఎస్ గెలిస్తే మీకు పట్టాలు ఇస్తామన్నాడు. మేము 12 సార్లు మీటింగులు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కూలగొడతాము, మీరు వెళ్ళిపోవాలి, మేము కూలగొడతాము, కబ్జా చేసుకుంటామని బెదిరిస్తున్నారు సారు. మేము కలో గంజా తాగి కాలువ పక్కకున్నాయి మా గుడిసెలు, సార్ మా గుడిసెలు. ఏదో కూలీనాలు వేసుకొని కొనుక్కున్నాం సార్. మేము ఒట్టిగా కబ్జా చేసుకున్నాయి కూడా కాదు. మా రక్తం దార పోసి కూలినాలు అన్ని ఉన్నాయి మాకు. 20 ఏళ్ళ పొద్దు అయిపోయాయి. 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాక ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాడు వచ్చి మమ్మల్ని లేవగొట్టుడు ఎక్కడిది? మేము ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి? అమ్మో బాధలు ఏంది మాకు తెలియదాక వద్దాక మాకు ఎంత బాధలు ఉన్నాయి. మేమే పిల్లల జల్లలో బయటికి వెళ్ళకుండా అయిపోతుంది. రాళ్ళు పట్టుకున్నాడు, రప్పలు పట్టుకున్నాడు, ఆడ కూకుండా పెట్టుడు వాళ్ళను. మేమేం చేయాలి? మేము ఎక్కడ పోయి సావాలి? మరి మాకు ఏం న్యాయం చేస్తారు? ఇక దయచేసి మాకు న్యాయం చేయాలి. మా ఇంట్లో మాకు